వెల్కమ్ టు న్యూస్ టీవీ తెలుగు. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ పై రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ కు ఏపీపీ ఎస్సీ డిఎస్సీల మధ్య గల వ్యత్యాసం కూడా తెలియదని, ఆ అజ్ఞానం వల్లే గత ప్రభుత్వ హయాంలో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఈ మేరకు జగన్ పాత ప్రెస్ మీట్ వీడియోను లోకేష్ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ఏపీఎస్సీ అంటే ఏమిటో తెలియదు, డిఎస్సీ అంటే ఏమిటో తెలియదు, రెండు ఒకటే అని జగన్ భావిస్తున్నారు అంటూ లోకేష్ తన పోస్టులో ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని నియామక వ్యవస్థలపై జగన్ కు ఉన్న అవగాహన లోపం వల్లే గత 5 ఏళ్ల పాలనలో ఒక్క డిఎస్సీని కూడా నిర్వహించలేకపోయారని విమర్శించారు. ఉద్యోగ నియామకాలపై అసెంబ్లీలో జరిగే చర్చ నుండి కూడా జగన్ పారిపోతున్నారని ఆక్షేపించారు. ఏపీఎస్సీ, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, డిఎస్సీ, జిల్లా ఎంపిక కమిటీ, ఈ రెండు వేర్వేరు వ్యవస్థలనే కనీస పరిజ్ఞానం కూడా జగన్ కు లేదని లోకేష్ విమర్శించారు. తన పోస్టుకు డిఎస్సీ ఫేక్స్ బై వైసీపీ, జగన్ ఏపీఎస్సీ రిక్రూట్మెంట్ స్కామ్ వంటి హ్యాష్ ట్యాగ్లను కూడా ఆయన జత చేశారు. అప్పటి డిఎస్సీ పరీక్షకు అంటే మా హయాంలో జరిగిన డిఎస్సీ పరీక్షకు ఇప్పుడు డిఎస్సీ పరీక్షకు ఇప్పుడు అదేంటే ఏపీఎస్సీని డిఎస్సీని కదా చాలా ఏపీఎస్సీ అప్పుడు ఏపీఎస్సీ ఇప్పుడు ఏపీఎస్సీకి రెండు పబ్లిక్ సర్వీస్ కమిషనే కదా, పరిధిలోకి వస్తాయి కదా రెండు కూడా. డిఎస్సీ అప్పటి ఏపీఎస్సీ పరీక్ష ఇప్పుడు డిఎస్సీ మాదిరిగా